హారతి చూసినాము, చాలా సంతోషమైంది. నేను మా ఆయన నా కొడుకు కూడా చూపించినాము. బాగుంది, చాలా బాగుంది. ముందరే కూర్చోంటాం బాగా. హాయ్ హారతి ఆడ నాకు చూసి చాలా సంతోషమైంది. మా ఆయనకు కూడా నేను హారతి మా కూతురికి వాళ్ళందరికీ వీడియో పంపించిన. సో గైస్ చూడండి, ఇదే మేము స్టే చేస్తుండే హోటల్ శ్రీ రాధా ప్యాలెస్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ కింద. ఈ రోడ్ చూడొచ్చు మీరు. ఇటువైపు నుంచి ఇలా స్ట్రైట్ వెళ్ళామంటే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది, వాకబల్లో. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు తానే మనము సరైనది ఆరతి చూసి హనుమాన్ గరి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. సో అయోధ్యలో ఉండే హనుమాన్ గరి టెంపుల్ వచ్చి చాలా ఫేమస్ అన్నమాట. అప్పట్లో అయోధ్యని హనుమాన్ దేవుడు ఇక్కడ వచ్చి నిల్చొని కాపాడుతుండే అని స్టోరీస్ అయితే ఉంది. సో ఆలస్యం చేసేదొద్దు, హనుమాన్ గరి టెంపుల్కి అయితే వెళ్దాం. వెళ్ళక ముందు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రీవియస్ వీడియోస్ చూడాలంటే పైన ఐ బటన్ ప్రెస్ చేయండి, లేదా ప్లేలిస్ట్కి వెళ్ళారంటే మొత్తం వీడియోస్ అన్నీ మీకు దొరుకుతుంది. దున్నపోద్దు ఏం సైజులో ఉంది చూడండి. కూర్చోద్దా, పర్లేదు, ఫుల్గా కూర్చో. చూడండి ఇలా ఉంటది, ఇక్కడ 6 మంది వస్తాయి. బాగా వినిపించా. ముందరే కూర్చోంటాం బాగా. హాయ్ హారతి ఖుషి. హారతిని చూసి చాలా సంతోషమైంది. అసలు చూస్తామో చూడమో అనుకునింది, చూస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. నది కూడా బాగా కష్టపడి వంగి నీళ్ళు అందుకునేకి. నేను హారతి చూసేకి వెళ్ళాను. ఆడ నాకు చూసి చాలా సంతోషమైంది. మా ఆయనకు కూడా నేను హారతి మా కూతురికి వాళ్ళందరికీ వీడియో పంపించినాను. అయోధ్యకి ఇంతకు అసలు వస్తామో రామో అనుకున్నాము, కానీ నా కళ నెరవేరింది, వచ్చినా నేను. హారతి చూసినాము, చాలా సంతోషమైంది. నేను మా ఆయన నా కొడుకు కూడా చూపించినాము. బాగుంది, చాలా బాగుంది. సో గైస్ ఇప్పుడైతే మనము టెంపుల్ హనుమాన్ గర్ దగ్గర అయితే వచ్చాము. చూడండి, ఇదే టెంపుల్ హనుమాన్ గర్. చూడండి, ఇది మెయిన్ రోడ్ అన్నమాట ఇది. సో ఇప్పుడు మనం టెంపుల్ హనుమాన్ గర్ ముందర అయితే ఉన్నాం. ఆ టెంపుల్ కి ముందు కూడా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక పెద్ద పాత బిల్డింగ్ ఉంది, పైన పెద్ద గోపురం కూడా ఉంది. హనుమాన్ గడి టెంపుల్ ముందర చూడండి ఇలా ఉంటది. టెంపుల్ లోపల కెమెరా అయితే అలా ఉండదు కాబట్టి వీడియో అయితే అయినంత ట్రై చేస్తాను, ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తా. ఎక్కడ అలో లేదో అక్కడ ఇంకా చూపించలేను అన్నమాట. చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ కొద్ది స్టెప్స్ అయితే ఉన్నాయి, స్టెప్స్ ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది. గైస్ ఇప్పుడైతే మనము హనుమాన్ గరి టెంపుల్ లోపలైతే వచ్చాము. సో ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే అప్పట్లో విక్రమాదిత్య ఈ టెంపుల్ని కట్టించారని హిస్టరీ అయితే చెప్తుంది. అండ్ అది వస్తా రాగానే హనుమాన్ గరి అని పేరు అయితే మారింది. సో ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి పవనపుత్ర ఇక్కడ వచ్చి అయోధ్యని ఇక్కడ నుంచి కూర్చొని కాపాడేవాడు అని హిస్టరీ అయితే చెప్తారు. అండ్ ఇక్కడ మీరు టెంపుల్లో దేవుడిని ఎలా చూడొచ్చు అంటే ఆంజనేయ స్వామి తన అమ్మ అంజనా దేవి పైన కూర్చొని ఉండే అవతారం అయితే ఉంటుంది. ఇక్కడ చాలా రష్ ఉంటుంది. అండ్ నేను కష్టపడి ఇక్కడ వీడియో అయితే తీశాను. కెమెరాస్ అయితే అలో లేదు, మొబైల్లో అయితే వీడియో తీసుకోవచ్చు.
సో గైస్ చూశారు కదండి హనుమాన్ గర్ టెంపుల్. సో వీడియో అయితే చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో గైస్ చూడండి, ఇదే మేము స్టే చేస్తుండే హోటల్ శ్రీ రాధా ప్యాలెస్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ కింద. ఈ రోడ్ చూడొచ్చు మీరు. ఇటువైపు నుంచి ఇలా స్ట్రైట్ వెళ్ళామంటే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది వాకబల్లో. సో ఎంటర్ అవగానే చూడండి పైన అంతా లైటింగ్స్ అంతా ఉంది. అండ్ ఇక్కడ ఉయ్యాలు అయితే వేసారు ఫోటోగ్రఫీ కోసం. అండ్ కింద రెస్టారెంట్ ఉంది, పైన రూమ్స్ ఉన్నాయి. చూడండి రెస్టారెంట్ ఇలా ఉంటుంది కింద. కింద ఇలా అయితే ఉంది రెస్టారెంట్, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు రూమ్కి అయితే వెళ్దాం రండి. చూడండి రూమ్స్ ఎలా ఉంది. వెయిటింగ్ హాల్ కూడా బాగా నీట్గా ఉంది. వీటిపై వాళ్ళ ఇల్లు అనుకుంటా బాగా కట్టినారు. మేబీ టెంపుల్ అంతా అయిపోయినాక ఇట్లా ప్లాన్ చేసి ఉంటారు. ఇల్లు ఉంది అప్పక వాళ్ళది. వాడు చెప్పే అప్పుడేనే ఇంత ఫ్యామిలీనే. సో మన రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కీ లేదు. రూమ్ ఇలా ఉంది. ఇంకో రూమ్ కూడా ఇలాగే ఉంటుంది. ఇంత పడుకొని ఇష్టం. రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కింద డిన్నర్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. రైస్ మన సౌత్ సైడ్ రైస్ ఉండదు, అంత బాస్మతి రైసే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ పరాటాస్ అయితే నెంబర్ 1 అని చెప్పొచ్చు. పరాటా, రోటీస్ ఇవైతే చాలా బాగుంటాయి. సో హోటల్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. రైల్వే స్టేషన్కి దగ్గర అండ్ అలాగే టెంపుల్ కూడా దగ్గరే ఉంటుంది అన్నమాట. సో ఈ వీడియోని ఇక్కడే ఆపేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనము అయోధ్య టెంపుల్ బయట ఎలా ఉంటుందని చూపించబోతున్నాను. అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో టెంపుల్ లోపల అయితే కెమెరాస్ అలా ఉండదు. సో గైస్ నెక్స్ట్ వచ్చే వీడియోలు అయితే చాలా బాగుంటాయి. సో వీడియోస్ ఏది మిస్ చేసుకోకండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బాయ్.